కాంగ్రెస్ సర్కార్ ఎవరిపైనా కక్ష కట్టదన్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. తమ సర్కారు విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టిందన్నారు. అందుకే మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందన్నారు నేతలు. అందులో భాగంగానే ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్, స్కూళ్లలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు నేతలు. సినీ నటుడు అల్లు అర్జున్పై తమకు ఎలాంటి కక్ష లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహిళ చనిపోతే అరెస్టు చేయొద్దా అని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. తెలుగు చిత్రసీమ హైదరాబాద్కు రావడానికి కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రులే ప్రధాన కారణమన్నారు మహేష్. పార్టీ బలోపేతం కోసం కొత్త వారికి పదవులు ఇస్తే తప్పేంటని ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు పీసీసీ చీఫ్. అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఆ సంఘటనలో ఒక బీదవాడు చనిపోవడం, దాంట్లో జరిగినటువంటి లొసుకుల వల్ల చట్టం తన పని తను చేసుకుంటూ అల్లు అరు మీద కేసులు పెట్టడం జరిగింది. దాని తర్వాత కోర్టు బెయిల్ జరిగింది. ఏ కథానాయకుడి మీద కాంగ్రెస్ పార్టీకి ఎవరికి కూడా వ్యక్తిగతంగా ప్రేమ తప్ప దేశాలు ఉండవు. దాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్న తీరుని నేను ఖండిస్తా ఉన్నాను. విద్యా, వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు విపాది శ్రీనివాస్. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికి తీయాలన్నారు. రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రానున్న ఒలింపిక్ పోటీల్లో పాల్గొనడానికి రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం జరుగుతుందన్నారు. సిరిసిల్లలోని మినీ స్టేడియంలో స్పోర్ట్స్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆది శ్రీనివాస్. ఏదైతే ఒలింపిక్స్ జరుగుతుందో అందులో మనకంటే చిన్న దేశాలకు, మనలో ఒక చిన్న రాష్ట్రంతో సమానం ఉన్నటువంటి దేశాలకు అనేక పథకాలు, బంగారు పథకాలు పోతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఈరోజు సీఎం కప్ ద్వారా ఓ చైతన్యాన్ని పెంపొందించే విధంగా 33 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లా కేంద్రానికి సీఎం కప్ను తీసుకొని వచ్చి క్రీడలలో నైపుణ్యత ఉన్నటువంటి వాళ్ళను స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా ఈరోజు యూనివర్సిటీ తీసుకురావాలని చెప్పినటువంటి ఆలోచనలో సీఎం కప్ కూడా నడుస్తూ ఉంది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అందుకే ప్రభుత్వ హాస్టల్స్, స్కూల్స్, గురుకులాల్లో అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో న్యూ డైట్ మెనూ ప్రారంభించారు జీవన్ రెడ్డి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కళాశాలలో ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకుని రావాలన్నారు. మునుగోడు మండల కేంద్రం నుంచి 6 రూట్లకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గంలో కొన్ని రూట్లకు బస్సు సర్వీసులు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో 6 రూట్లకు నూతన బస్సు సర్వీసులను ప్రారంభించారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. నిజామాబాద్ జగదల్పూర్ నేషనల్ హైవే 63 జోడువాగుల రోడ్డు మరమ్మతులు చేసినందుకు సీఎం రేవంత్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నేతలు, స్థానికులు. వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత 10 ఏళ్ల గోసను తీర్చారని ఆనందం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ తమ సమస్యలను పట్టించుకోలేదన్నారు. గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, మా వంశీకృష్ణ ఎంపీ గారికి మేము ఎల్లకాలం వాళ్ళకు రుణపడి ఉంటాం. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల నుండి పట్టించుకోలేదు. మా ఎమ్మెల్యే సాబ్ వచ్చి సంవత్సరం కాలేదు, రోడ్డు పని పూర్తి అయింది. ప్రతి మనిషి పోయేతోళ్ళు ఎంతో ఇబ్బంది పడి యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది చనిపోయారు. మా ఎమ్మెల్యే గారికి, మా వంశీకృష్ణ గారికి మేము జీవితాంతము వాళ్ళకు రుణపడి ఉంటామని. రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. కాంగ్రెస్ ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచిందని గుర్తు చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ బాలిక వసతి గృహాన్ని విజిట్ చేశారు ఐలయ్య. కొత్త డైట్ మెనూను హాస్టల్ విద్యార్థినులతో కలిసి ప్రారంభించారు. మంచి పౌష్టికాహారం అందిస్తే దృఢంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎగ్స్ కూడా పెంచడం జరిగింది, బనానాలు పెంచడం జరిగింది. వారంలో ఒకరోజు చికెన్, ఒకరోజు మటన్ కూడా పెట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు ఇప్పుడు చిన్న చెప్పినట్టుగా 70 నుంచి 200 రూపాయలు పెరిగిందంటే చాలా సంతోషం. పౌష్టికాహారంతో పాటు స్నాక్స్ కానీ, టిఫిన్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యమన్నారు కాంగ్రెస్ నేతలు.